1800 రోజులు, అదేనండి 5 సంవత్సరాల కాలం. జగన్ రెడ్డి గారి పరిపాలనా కాలం ఎలా గడిచిపోయాయో తలుచుకుంటే ఒక రకమైన ఒళ్ళు జలదరి, అదే గూస్ బంప్ కలుగుతుంది. ఈ రోజున జరిగే అసెంబ్లీ కార్యక్రమాలతో ఈ 5 సంవత్సరాలు నడిచిన జగన్ రెడ్డి పాలన ప్రస్తుతానికి ముగింపు దశకు వచ్చేసింది. 151 మంది శాసనసభ్యులతో అఖండ మెజారిటీతో అధికారానికి వచ్చిన జగన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలకు ఏం అభివృద్ధి చేసి చూపెట్టారో అర్థం కావటం లేదు. బటన్ నొక్కాం, జనాలకు డబ్బులు ఇచ్చాం అంటే అది ఏ విధమైన అభివృద్ధో తెలియడం లేదు. ట్యాక్సుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్మును తిరిగి అదే డబ్బును బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వడం ఏం సంక్షేమమో అర్థం కావడం లేదు. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ రమారమి 2.5 లక్షల కోట్లు ఉంటుంది. పేపర్ మీద అంకెలు, ఆశయాలు చాలా అందంగా కనబడతాయి. కానీ చివరికి ఐసు ముక్క సామెతలాగా ప్రజల జీవనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నిన్న మొన్నటి దాకా అంగన్వాడీ టీచర్ల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగుల సిపిసి రగడ, విశాఖ ఉక్కు కార్మికుల రచ్చ, అమరావతి రైతుల ఆందోళనలు, నేడు అనంతపూర్ నుంచి విజయనగరం వరకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దగాబడ్డ నిరుద్యోగ యువత ఆక్రందనలు. ఇవే కాదు, అదృశ్యమవుతున్న ఋషికొండ లాంటి సహజ వనరులతో పాటుగా యావత్ సమాజాన్ని ఉలికపాటుకు గురి చేస్తున్న కనబడకుండా పోతున్న ఆడపిల్లల ఉదంతాలు, అన్నింటికీ మించి ప్రతిపక్ష నాయకుల్ని వేటాడి అరెస్ట్ చేసి కొల్లబొడుస్తున్న వైనాలు. మరీ దారుణం ఏమిటంటే దళితుల్ని చావుగొట్టి చెవులు మూయటమే కాకుండా చస్తే చాప చుట్టి ఇంటికి చేర్చడం అనే కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తేవడం. మరో అతి ముఖ్యమైనది, ప్రజలు ఎక్కడ మరిచిపోతారో అని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆమాత్యుల దాకా నిరభ్యంతరంగా, నిర్లజ్జగా, నిర్మోహాటం లేకుండా పచ్చి బూతులు, అది కూడా స్త్రీలను కించపరుస్తూ దేవాలయం లాంటి శాసనసభలోనే మాట్లాడిస్తూ ఉండడం, పెండింగ్ ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయకపోవడం, కోర్టులు, చట్టాలు, లాయలతోనే ఈ 5 సంవత్సరాలు సాగిన మన జగన్ రెడ్డి గారి శాసనసభ కార్యక్రమాలు ఈ సమావేశంతోనే ముగుస్తున్నాయి. ఎన్నికల తర్వాత వచ్చే శాసనసభలోనైనా ప్రజల గురించి ఆలోచించే మనసున్న ప్రజానాయకులు వస్తారని ఆశిద్దాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.